నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అనే అంశమును గత వారం మనము ధ్యానం చేస్తూ వస్తా ఉన్నాం. ప్రాముఖ్యముగా గత వారం మనము చూస్తూ ఉన్నాము అపోస్తులు క్రీస్తును పోలి ఎలాగ నడుచుకున్నారు, వారి జీవితాల్లో ఆ యొక్క మాదిరి ఎలా ఉండింది అనే విషయాన్ని మనము గత సెషన్లో ప్రాముఖ్యముగా చూస్తూ వస్తూ ఉన్నాం. విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూచుచు మన జీవితాన్ని ఈ యొక్క సులువుగా చిక్కులు పెట్టే ఈ యొక్క పాపభారం నుంచి మనం విడిపించబడి ఆ దేవుని యొద్దకు మనము చేరాలని దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఆ రక్షణ ప్రణాళికలో మనం నడవకుండా సాతాను అనేకమైన కుయుక్తులు మన జీవితాల్లో తీసుకొస్తూ ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా ప్రాముఖ్యంగా మనం జయించాలి, ఎలా మన ముందు ఉన్న మాదిరి, మన ముందు ఉన్న ఎగ్జాంపుల్, మన ముందు ఉన్న హైయెస్ట్ స్టాండర్డ్ మనం ఎలా ఫాలో అవ్వాలి అని గత సెషన్లో మనము కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము ఆలోచిస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా అన్య ఆచారాల వైపు మనము తిరగటానికి వీల్లేదు. ఒకప్పుడు పేతురు ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు తన్ని గద్దించాడు, సరిచేశాడు. పౌలు సరిచేసినంత మాత్రాన పేతురు మనసు నొచ్చుకోలేదు గాని వారిద్దరూ కలిసి దేవుని యొక్క పరిచర్యను చేశారు. అలాగే యేసు ప్రభువారు ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడని పరిసయ్యులు వచ్చి మాట్లాడినప్పటికీ యేసు ప్రభువారు వెనక్కి తిరగలేదు గాని పేతురు మాత్రము యూదులు వచ్చినప్పుడు అన్యజనులతో భోజనం చేయడానికి వెనతిరిగిపోయాడు అనే విషయాన్ని మనము కూలశంకంగా చూస్తూ వచ్చాం. సో అయితే వీరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాదిరి, దేవుడు ఏదైతే వారి జీవితాల్లో పెట్టాడో అదే మాదిరిని వారు కొనసాగిస్తూ ఉన్నారు. అదే మాదిరిని వారు అవలంబిస్తూ ఉన్నారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. సో వారి యొక్క పరిచర్యలో కూడా మరి బర్నబా గారిని మనం చూసాము. అలాగే బర్నబా గారి తర్వాత మార్కు ఏ విధంగా మరి వారి ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో తను పక్కకు వెళ్ళిపోయినప్పుడు మరలా మరలా బర్నబా మార్కును తీసుకువచ్చినప్పుడు పౌలు తనని గద్దించటం, లేకుంటే పౌలు తనని ఆ యొక్క క్యాంపెయిన్ లో యాడ్ చేసుకోకపోవటం, ఈ విషయాలన్నీ మనము చూస్తా వచ్చాం. అయితే చివరికి వారిద్దరూ కూడా బర్నబా, పౌలు దేవుని యొక్క పరిచర్యను వారు చాలా సక్సెస్ఫుల్ గా అదే రోల్ మోడల్లో వారు నడిపించారు. అంత మాత్రమే కాదు, మార్కు తర్వాత పౌలుకి ఎంతో సహాయకుడిగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ మనము చూస్తా వచ్చాం. అంటే వారి యొక్క సిద్ధాంతంలో ఎక్కడ కూడా యేసు ప్రభు వారి యొక్క మాదిరిని వారు తప్పిపోలేదు. యేసు ప్రభు వారి యొక్క అడుగుజాడలోనే, అనగా ఆయన ఆజ్ఞాపించిన పరిచర్యనే అపోస్తులు చేశారు. కానీ ఈ రోజు పరిస్థితులు ఏమైంది అంటే సిద్ధాంతాలు వేరైపోయాయి. దేవుని యొక్క మాదిరి పక్కకు వెళ్ళిపోయి సంఘాలలో అబద్ధ బోధలు వచ్చిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ యొక్క అబద్ధ బోధలను ఎలా గుర్తించాలి, ఈ యొక్క అబద్ధ బోధలను మనము ఏ విధముగా వారి యొక్క మార్గము ఏ విధముగా నడుస్తూ ఉంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. వారిని ఏ విధముగా మనము గమనించి వాక్యంలో మనల్ని మనము కట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనము కొద్దిగా ఆరంభించాము. మూడవ విషయము అక్కడ మీకా భక్తుడు చెప్తున్నట్లుగా ఒక్కసారి మీకా గ్రంథము చూద్దాము. ఆ యొక్క విషయాన్ని చూసి ఈ రోజు వర్తమానంలోనికి మనం వెళ్దాం. మీకా గ్రంథము 3వ అధ్యాయంలో మీకా భక్తుడు అక్కడున్న పరిస్థితుల గురించి, ఆ రోజున్న పరిస్థితులు బహుశా ఈ రోజున్న పరిస్థితులు ఇంకా ఎక్కువై ఉన్నాయి. కానీ ఆ రోజున్న పరిస్థితులను ఒక్కసారి మనము బేరీజు వేసుకుంటే అక్కడున్న పరిస్థితి ఎలా ఉండిందంట. ఒక్కసారి 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 6 నుంచి 11 వచనాల వరకు. మీకు దర్శనము కలగకుండా రాత్రి కమ్మును, సోద చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇటు ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకుందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇజ్రాయేలుకు తమ పాపమును కనుపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలు అధిపతిలారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనులు ప్రధానుల లంచము పుచ్చుకుని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని, యెహోవా మన మధ్యనున్నాడు గదా,
ఏ కీడును మనకు రానే రాదని అనుకుందురు. చాలు. ఇక్కడ వారి యొక్క స్థితి, ఆ రోజు ఉన్న యాజకులు, ప్రవక్తలు, అధిపతులు, ప్రధానులు, వీరి యొక్క స్థితి గురించి మీకా భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఆనాడు యూదా ప్రజలు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే, వారు దేవుని యొక్క ఆజ్ఞను అనగా దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి అన్య ఆచారాల వైపు, లేకుంటే వారు మనుషులు కల్పించిన పద్ధతుల వైపు వారు నడుచుకోవడానికి కారణం ఎవరవుతూ ఉన్నారంటే, అక్కడున్న ప్రధానులు, అక్కడున్న అధికారులు, అక్కడున్న యాజకులు, ప్రవక్తలు ఒక్కొక్కరి గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అయితే వారు నరహత్య చేయుట చేత సియోను కట్టుదురంట, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును కట్టుదురు. వారు లంచము తీసుకుని బోధిస్తారు, కూలికి బోధిస్తారు, సోదె చెప్పుతూ ఉంటారు. వాళ్ళేమంటారంట, అయినను యెహోవా మన మధ్యనే ఉన్నాడు గనుక మీకు ఏ ప్రమాదము రాదు అని వారు బోధిస్తూ ఉంటారు. ఒక పక్కన దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రవక్తల ద్వారా, మీరు నా మార్గాల్లో, నా యొక్క మాదిరిలో మీరు జీవించట్లేదు, నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దాని ప్రకారం మీరు జీవించట్లేదు గనుక మీరు చెరకు వెళ్తారు అని ప్రవక్తల ద్వారా చెప్తూ ఉంటే, వీరేం చెప్తూ ఉంటారంట, అబద్ధ బోధకులు ఈ విధంగా మాట్లాడతారు. క్షేమమే, అంతా క్షేమమే, అంతా మంచే జరుగుతది. మీకు దేవుని దగ్గరికి వస్తే మీకు మీ దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు అయిపోతాయి. మీ యొక్క స్వస్థతలు వస్తాయి, లేకుంటే మీకు ఆశీర్వాదం వస్తది. ఇదే బోధలు ఆ రోజు ఏదైతే క్షేమము మాట్లాడుతూ ఉన్నారో అదే క్షేమాన్ని ఈ రోజు ప్రకటిస్తున్న అబద్ధ బోధలు అనేకము ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇటువంటి అబద్ధ బోధకులను గురించి సంఘములోనికి నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యకు తోడేళ్ళు లాంటి వారు వస్తారు, వారు గొర్రెలను ఈడ్చుకొని పోతారు. వారు ఏం చేస్తారంటే, వారు వెళ్ళరు పరలోక రాజ్యము, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. ఇటువంటి దొంగ బోధలు ఎక్కువైపోయిన పరిస్థితుల్లో మీకా అంటా ఉన్నాడు, యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నాను. దేవుని యొక్క ఆత్మావేశము చేత, దేవుని యొక్క వాక్యము చేత తను తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎస్, ఇది అబద్ధ బోధ. ఎస్, ఇది మంచి జరుగుతుందని ఎలా చెప్తారు మీరు? వారు ప్రతిదానికి లంచం పుచ్చుకుంటారు, ప్రతిదానికి ద్రవ్యము పుచ్చుకుంటారు, వాక్యము చెప్పడానికి ద్రవ్యము పుచ్చుకుంటారు, ఒక మంచి ప్రార్థన చేయడానికి ద్రవ్యము పుచ్చుకుంటారు. ఇటువంటి బోధకులు, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అది నేను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అపోస్తుల బోధ ఇది కాదు, అపోస్తుల మోడల్ ఇది కాదు. అపోస్తులు ఎక్కడా కూడా వారు ఈ విధమైన మోడల్లో వారు పరిచర్య చేసినట్టు గాని, దేవుడు పరిచర్య చేసినట్టు గాని మనము చూడము. కానీ ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి? ఎందుకు అంటే, మనుషుల యొక్క భయాన్ని, అనగా ముఖ్యముగా సంఘములో ఉన్న బిడ్డల యొక్క భయాన్ని, వారి యొక్క వీక్‌నెస్ ని క్యాష్ చేసుకుని వారిని దేవుని యొక్క రాజ్యానికి దూరం చేస్తూ వారు దూరం అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. నిజమైన వాక్యము ఏం చేస్తూ ఉంటుందంటే, మనల్ని సరిచేస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది, దేవుని యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆయన మాదిరి నడుచుకోమన్నాడు కానీ, ఆయన యొక్క ప్లేస్‌లో ఏ వ్యక్తిని పెట్టమని ఎప్పుడూ చెప్పలేదు. ఏ వ్యక్తి అయినా కూడా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా దేవుని యొక్క వరము చేత వాడబడుతున్న వ్యక్తే కానీ, ఆ వ్యక్తి దేవుడు కాదు. ఆ వ్యక్తి ఒక విగ్రహం కాదు. ఆ వ్యక్తిలో ఏమీ లేదు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఆయన యొక్క కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్యను విస్తరించడానికి ఆయన అనేక మందిని ఆయన వాడుకుంటూ ఉన్నాడు. వివిధమైన కృపావరాలనిచ్చి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరం ఇచ్చి వాడుకుంటూ ఉన్నాడు. అంత మాత్రాన ఆ వ్యక్తి దేవుడైపోతాడా? అంత మాత్రాన ఆ వ్యక్తి మాటే దేవుని మాట అని మనము ఆలోచించడానికి వీల్లేదు. ఇక్కడ ఏమవుతూ ఉందంటే, క్షేమము ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మార్గాన్ని నుంచి వారిని తప్పిస్తా ఉన్నారు. అందుకే దేవుడు పరిసయ్యులను అనేక మార్లు గద్దిస్తూనే ఉన్నాడు. వారి యొక్క హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, వారు ఆచారాలు చూస్తా ఉన్నారు. వారు ఎప్పుడు కూడా జనులను తప్పుద్రోవ పట్టించడానికే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క మాదిరి ఏమిటి అనేది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన యొక్క మాదిరి ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారము, ఆయన చిత్త ప్రకారము మనము జీవించాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడే దేవుడు. ఈరోజు రక్షణ అనేది మనందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఏ ఒక్కరం ఏమైనా మనం చెల్లించామా? ఏమైనా మనము దానికి వెల చెల్లించామా? ఏమైనా దానికి మనము మన యొక్క గొప్ప మంచి కార్యాలు ఏమైనా ఆ రక్షణ మనకిచ్చాయా? ఇంకేదైనా రికమెండేషన్ మనకు ఉండిందా? దేవుడు ఎంత ఉచితముగా ఇచ్చాడు ఈ రక్షణ. అయితే రక్షణ పొందుకున్న వారిని తప్పుదోవ పట్టించడానికి అనేకమైన సాతాను బోధలు ఈరోజు సంఘాలలో, లేకుంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో తయారైపోయినడంలో ఎటువంటి సందేహం లేదు. వారేం చేస్తూ ఉన్నారంటే, ఒక దగ్గరే
వారి దగ్గరే వారిని గ్రిప్ లో పెట్టుకుని వారు వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళలేరు. లేదంటే వారికి మాదిరి ఉండదు, వచ్చేవారికి మాదిరి ఉండదు. వారు దేవుణ్ణి వెంబడించడానికి వారి సాక్ష్యము సరిగా ఉండదు, వేరే వారికి సాక్ష్యం ఇవ్వరు. అటువంటప్పుడు మనం ఏమైపోతాం? సంఘానికి వెళ్తూ ఉంటాం. మనము దినాలు గడిచిన కొంది ఏమవుతూ ఉంటామంటే ఎదుగుదల లేకుండా అలాగే ఉండిపోతాం. అందుకే మనం ఎప్పుడు కూడా సత్యములో మనము స్థిరపడటానికి, వాక్యములో మనము స్థిరపడటానికి మనంతో మనం ప్రయత్నం చేయాలి. అందుకే దేవుడు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఒక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 10వ అధ్యాయము 15, 16 వచనాలు ఒకసారి చదువుదాం. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. చాలు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా గొర్రెలను ఎరుగుతాను, అనగా నన్ను వెంబడించే వారిని నేను ఎరుగుతాను. అవి కూడా నన్ను ఎరుగుతాయి. అంటే ఎవరమైతే మనం దేవుని అంటే ఇది ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు గదా! ఆ సహవాసం ద్వారా దేవుని యొక్క ఇంటిమసీ, ఆయనతో కలిసి నడిచే అనుభవాన్ని మనం ప్రతిరోజు ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఇక్కడ దేవుడేమంటూ ఉన్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరిగాడో నేను తండ్రిని ఎరుగుతాను. అలాగే నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. నా స్వరము నా గొర్రెలు వింటాయి. అనగా నా వాక్యం ఏమిటో గొర్రెలు వింటాయి. ఆ వాక్య ప్రకారముగా నా యొక్క ప్రజలు నన్ను వెంబడిస్తారు. దేవుడు కోరుకునేది ఇదే. క్రీస్తు పోలిన మాదిరి మనకి కావాలి అంటే అసలు క్రీస్తు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాడు మన జీవితాల్లో? క్రీస్తు మాదిరి ఎలా మనము స్వతంత్రించుకోగలం? క్రీస్తు మాదిరిని మనం ఎలా ఆపాదించుకోగలం? వీటన్నిటిని మనము ఆయన యొక్క వాక్యం ద్వారా మనం విన్నట్లయితే ఇక అబద్ధ బోధల్లో కొట్టుకొని పోవం. అబద్ధ సిద్ధాంతాల్లో కొట్టుకొని పోవం. లేకుంటే అన్య ఆచారాల్లోనికి కొట్టుకొని పోవం. ఏది ఒకటి సత్యము మన హృదయంలో దేవుని యొక్క వాక్యము మనము నాటుకుంటే దాని ప్రకారం మనము జీవిస్తాం. ఈరోజు ఆ మాదిరిలు ఆ యొక్క చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్ ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూడబోతా ఉన్నాం. క్రీస్తు మాదిరి మన జీవితాల్లో ఉండాలి. అది ఉండకపోతే బహుశా మనము రాంగ్ రూట్‌లో వెళ్తా ఉన్నామేమో. ఎవరో మనుషుల పద్ధతుల్లో వెళ్ళిపోతా ఉన్నామేమో. లేదంటే మన ఇష్టానుసారంగా ఉంటా ఉన్నామేమో. వాక్యము గత వారం మనం చూసాం. పరలోక రాజ్యాంగము మనకి ఇచ్చినప్పుడు, ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకుండా పరలోక పౌరులుగా ఎలా చెప్పుకోగలం? పరలోక రాజ్యాంగాన్ని ఫాలో అయిన వారే పరలోక పౌరులవుతారు. ఆ వారసత్వానికి వారే వారసులవుతారు. రక్షణ అనేది అందరికీ ఉచితం. కానీ నిత్య జీవం అనేది దేవుని మాటను విన్న వారికే. నిత్య జీవం అనేది దేవుని యొక్క ఆజ్ఞను ఫాలో అయిన వారికే. లేకుంటే దేవుని వెంబడించిన వారికే నిత్య జీవాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఈరోజు ప్రాముఖ్యముగా కొన్ని కొన్ని మూలమైన విషయాలు మరొకసారి నేను గుర్తు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు మాదిరిగా మన జీవితాలు ఉండటానికి మనల్ని మనము దేవుని యొక్క చిత్తంలో మనము నడిపించుకోవాలనే విషయాన్ని మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా మనము చూసినప్పుడు దేవుడు మనల్ని దేవుడు మనల్ని ఈ లోకం నుంచి ఆయన రక్షించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. మీరు ప్రత్యేకించబడిన వారు. ప్రత్యేకించబడిన వారంటే మనమేదో మనుషులందరి మధ్యలో నుంచి పక్కకు వెళ్ళిపోయి వేరే దగ్గర మనము ఉండమని కాదు. మనుషుల మధ్యలో అక్కడ రక్షింపబడని వారి మధ్యలో మనము ప్రత్యేకించబడిన వారము. ఎలా ప్రత్యేకించబడిన వారము? దేవుని యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధులముగా పిలువబడిన వారము. సో, ఇప్పుడు దేవుని యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధులముగా ఉన్న మనము ఈ లోకంలో మన జీవితం ఎలా ఉండాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడంటే పరిశుద్ధతను ఆపేక్షించాలి. పరిశుద్ధముగా ఉండాలి. ఇది దేవుని యొక్క కమాండ్‌మెంట్. ఈ విషయంలో ఎక్కడైనా రాజీ పడిపోతూ ఉంటే దేవుడు మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన యొక్క
హైయెస్ట్ క్వాలిఫికేషన్, పరిశుద్ధుడు 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 అని వేలాది దేవదూతలు నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడుతున్న ఆ దేవుడు, ఆయన పరిశుద్ధతను కోరుటలో, పరిశుద్ధత లేని ప్రాంతంలో దేవుడు ఉండటానికి ఇష్టపడడు. లేకుంటే పరిశుద్ధుడై ఉన్న ఆ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, అనగా హోలీ పీపుల్ గానే ఉండటానికి ఎప్పుడు మనం చూస్తూ ఉన్నాడు. సో పరిశుద్ధత రెండు రకాలు. ఒకటి, మనల్ని పరిశుద్ధపరిచాడు. ప్రాముఖ్యంగా ఈ మాటను గమనించాలి. లోకము నుంచి, అనగా పాపము నుంచి, పాపము యొక్క ఫలితము మరణము నుంచి దేవుడు మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధులుగా చేసేసాడు. సో ఈ మనము రక్షణ పొందుకున్న దినము నుంచి, లేదంటే దేవుని మన యొక్క హృదయంలో అంగీకరించిన దినము నుంచి పరిశుద్ధతను కొనసాగించవలసిన బాధ్యత మనది. ఎందుకంటే మనము ప్రత్యేకించబడిన వారం. దేవుడు, ఒక మాట మీకు ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకోవడానికి ఇశ్రాయేల్ ప్రజల్లో క్వాలిఫికేషన్ ఏం లేదు. ఏమైనా ఉందా క్వాలిఫికేషన్? ఏమీ లేదు. కానీ దేవుడు వారిని చూజ్ చేసుకున్నాడు. దేవుడు వారిని ప్రత్యేకపరిచింది ఎందుకు అంటే, ఈ జనాంగము ద్వారా లోకమంతటికి ఒక పరిశుద్ధ జనాంగము, ఒక ఎగ్జాంపుల్ గా చూపించడానికి, ఒక మోడల్ గా చూపించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. అయితే చాలా మంది ఫెయిల్ అయిపోయారు వారిలో. చాలా మంది ఫెయిల్ అయిపోయారు. దేవుడు వారిని బట్టి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఈరోజు రక్షింపబడిన మన జీవితాల్లో దేవుడు మనల్ని పరిశుద్ధముగా జీవించడానికి, పరిశుద్ధముగా జీవించడానికి అంటే కేవలం చర్చిలో కనిపించినప్పుడు దేవదూతలుగా కనిపించడానికి కాదు. సంఘము ఎవరైనా కనపడినప్పుడు వేషధారణ జీవితం కాదు. జనం మధ్యలో, లోకం మధ్యలో, ఆఫీస్‌లో, బిజినెస్ ప్లేస్‌లో, ఎడ్యుకేషన్ ప్లేస్‌లో, ఎక్కడున్నా పరిశుద్ధత, పరిశుద్ధత మనము ఆపేక్షించాలి. దేవుడు అందుకే ఒక మాట చెప్తాడు. ఆహ్, లేవి లేవి కాండము 20వ అధ్యాయము 25వ వచనంలో ఒకసారి మనము చూద్దాం. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మీరు ప్రత్యేకించబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఒకసారి మనము చూద్దాం. లేవి కాండము 20వ అధ్యాయం 25వ వచనం. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని, ఏ పక్షి వలననే గాని, నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. 26 చదవండి సిస్టర్. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడును. మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మును వేరుపరిచితిని. దేవుడు ఎందుకు వేరుపరచాడంట మనల్ని? ఆయన వారై ఉండటానికి ప్రత్యేకపరిచాడు. పరిశుద్ధులై ఉండాలి. ఇట్ ఈస్ హైయెస్ట్ కమాండ్మెంట్. మనము దేవుని బిడ్డలుగా పిలువబడటానికి హైయెస్ట్ క్వాలిఫికేషన్. మనము ఎలా ఉండాలంట? అపవిత్రపరుచుకోవడానికి వీల్లేదు. ఏ విధంగా కూడా వీల్లేదు. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆయన మనల్ని ఎట్లా ఏర్పరచుకున్నాడంట? పరిశుద్ధులుగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు. ఈరోజు క్రీస్తు మాదిరి మన జీవితాల్లో ఉండటానికి మొట్టమొదటి క్వాలిఫికేషన్, మనము ఆయన వలె మనం పరిశుద్ధులముగా ఉండటానికి ఇష్టపడాలి. దేవుడు మన పాపాన్నంతా కడిగేసి మనకి ప్రత్యేకపరిచి మనకి పరిశుద్ధ జీవితాన్ని మనకు బోధించినప్పుడు మనం ఎప్పుడు కూడా పక్కకు వెళ్ళటానికి వీల్లేదు. మనం ఎప్పుడు కూడా అపవిత్రపరచుకోవడానికి, మన జీవితాలను పాడు చేసుకోవడానికి వీల్లేదు. అందుకే యోహాను భక్తుడు ఒక మాట చెప్తాడు. దేవుని యందు నిలిచిండు వాడు ఎప్పుడు కూడా పాపము చేయటానికి వీల్లేదంట. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయుడు. పాపము చేయువాడెవడును ఆయన్ను చూడలేదు, ఎరుగలేదు. చదవండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకునీయుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
చదవండి సిస్టర్. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచుని గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు. పాపము చేయువాడు ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమించుటే పాపము. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఆయన పిలిచి, ఆయన బీజము, ఆయన ప్రేమ, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన పరిశుద్ధత మనలో ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు పాపము చేసే అవకాశం లేదు. ఈరోజు వేరే 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 పరిస్థితుల ద్వారా ప్రేరేపించబడి ఒకవేళ కొట్టుకొని పోతూ ఉన్నామంటే మనము ఆయనలో నిలిచి ఉండట్లేదు. కారణం ఏమిటంటే మనము దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పడేసి మనము ప్రత్యేకించబడిన వారమనే విషయాన్ని మర్చిపోయి మన యొక్క చిత్త ప్రకారముగా ఇష్టానుసారముగా మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లు అపవిత్రపరుచుకునే వాటికి తిరిగిపోతూ ఉన్నామేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, మనము ఆయనలో నిలిచి ఉంటే పాపము చేయటానికి వీల్లేదు. ప్రాబ్లం ఏంటంటే మన యొక్క మార్గము కొంత టైమే దేవునిలో పెట్టుకుంటాం. రోజులో ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడే, లేకుంటే ఒక 1 అవర్ ప్రార్థన చేసినప్పుడే దేవునిలో ఉండటానికి ఇష్టపడతాం. మిగిలిన సమయం అంతా ఇష్టానమైన వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవునిలో నిలిచి ఉండే అవకాశం లేదు. అందుకే అంటూ ఉన్నాడు, నిలిచేవాడు పాపము చేయడు, చేయజాలడు. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటే దేవుడు ఈ రోజు మనల్ని మరి ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డారు గాని అపవిత్రులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. అందుకే మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు, మీరు పరిశుద్ధులుగా ఉండటే దేవుని చిత్తము అని. ఒకసారి ఆ మాట చదువుదాం. 1వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆ 19 లేదు ప్రభు. 4వ వచనం ఒకసారి చదవండి సిస్టర్. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము అని దేవుడు మరి ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. మనం పరిశుద్ధులంగా ఉండటానికే దేవుడు పిలిచాడు గాని మరలా అపవిత్రతకు, లేకుంటే ఆ యొక్క పాత జీవితానికో, లేకుంటే వ్యర్థమైన వాటికో మన జీవితాలను అప్పగించుకుని దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేదానికి దేవుడు మనల్ని పిలుచుకోలేదు. మనము క్రీస్తు మాదిరిలో మనము జీవించాలి అంటే మనల్ని మనము ఎలా ఉండాలి అంటే మనము పరిశుద్ధులముగా ఆయన ముందు మనము కనపడటానికి మనం ప్రయత్నించుకోవాలి. లేదు అంటే ఎక్కడో ఒక చోట సాతాను మనల్ని ఏం చేస్తున్నాడంటే ఇక అపవిత్రతకు మనల్ని లాగివేసి దేవుని యొక్క మార్గం నుంచి మనల్ని తప్పించి వేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు మాదిరి అంటే క్రీస్తు యొక్క గుణ లక్షణం మన జీవితాల్లో ప్రతిఫలించాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రత్యేకించబడిన వారము, మనకి వాగ్దానాలు ఉన్నాయి, మనకి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నాం అని దేవుడు మనకి ఎప్పుడు కూడా బోధిస్తూనే ఉన్నాడు. అందుకే పరలోక ప్రార్థన మనకి నేర్పించినప్పుడు దేవుడు దేవుణ్ణి దేవుని గణపరుస్తూ ఉన్న ఆ సమయంలో అక్కడ ఒక మాట మనకు చెప్తాడు బాధ్యతగా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. ఆయన నామము పరిశుద్ధమైన నామము, కానీ మనకి నేర్పిస్తూ ఉన్నది ఏమిటంటే ఆయన నామము పరిశుద్ధ పరచబడును గాక అని మనతో ప్రార్థన చేపిస్తూ మనము దాన్ని అవలంబించాలి ప్రతిరోజు అని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో మన యొక్క బాధ్యతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధ పరచబడటం అంటే ఆయన నామంకి ఏమీ అపవిత్రత రాదు. కానీ అపవిత్రత ఎప్పుడు వస్తూ ఉంది అంటే ఆయన నామమును పెట్టుకుని అపవిత్రముగా జీవించే బిడ్డలను బట్టి ఆయన నామానికి అపవిత్రత వస్తుంది. అందుకే అంటాడు, మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మనను బట్టి దేవుని నామం అపవిత్రపరచబడతా ఉందా? మనల్ని బట్టి దేవుని నామము అవమానపరచబడతా ఉందా? ఆయన పేరు పెట్టుకుని ఆయన రక్షణ పొందుకుని ఆ పరలోక రాజ్యానికి నేను వారసురాలని చెప్పుకుని నీ జీవితం నా జీవితం ద్వారా దేవుని నామం అవమానపరచబడుతూ ఉంది అంటే ఈరోజు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేదీ లేదు. ఒకవేళ ఈ పరిస్థితుల్లో మనల్ని బట్టి దేవుని నామము దూషించబడతా ఉంటే దేవుడు మనల్ని బట్టి ఆయన సిగ్గుపడుతూ ఉన్నాడేమో.
ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దాన్ని బట్టి, మనల్ని విడిపించిన దాన్ని బట్టి ఈ రోజు ఆయన బాధపడుతూ ఉన్నాడేమో దేవుడు మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డారు గాని, అపవిత్రమైన జీవితమో, పాపమైన జీవితమో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దేవునిలో ఉన్నవాడు పాపము చేయటానికి వీల్లేదు. క్రీస్తుని వెంబడించటానికి, దేవుని యొక్క చిత్తమును మనము చేయటానికి మొట్టమొదటి మాదిరి మనము పరిశుద్ధులముగా ఆయన యొక్క మార్గంలో జీవించాలి. రెండవ మాదిరిని నేను మీకు చెప్తూ ఉన్నాను. రెండవ మాదిరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఉమ్. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పోలి నడుచుకునుడి అంటే దేవుని యొక్క ప్రేమ ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ఏమిటంట, మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. బా, ఆ దేవుడు మనల్ని ప్రేమించి మాట చెప్పి నేను ప్రేమిస్తున్నానని ఆగిపోలేదు. ఆ దేవుడు ఆ పైలోకం నుంచి దేవుడు దిగివచ్చి మనందరితో పాటు ఆయన జీవించి మన పాపమంతా ఆయన మీద వేసుకుని మనకు విడుదలనివ్వటానికి, మన యొక్క క్రయధనము ఆయన చెల్లించటానికి, ఆయన విమోచన చేసి ఆయన ఎలా ఉన్నాడంట, మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నాడు. అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. దేవుని యొక్క ప్రేమను మనము ఏ ఒక్కరము కూడా ఆయన ప్రేమను వివరింపజాలం. అంత గొప్ప ప్రేమ, అన్కండిషనల్ లవ్. ఆ కండిషన్ ఎలా ఉండిందంటే, ఆయనకి వ్యతిరేకంగా విరోధముగా జీవిస్తున్న మన జీవితాలను ఆయన ప్రేమ చేత మనందరినీ రక్షించాడు. ఆ ప్రేమ ఏంటంటే మన ప్రాణ విమోచన క్రయధనము. భక్తుడు చెప్తూ ఉంటాడు, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనంలో బహుశా అక్కడ మాట్లాడతాడు, మన ప్రాణ విమోచన క్రయధనము అది ఎప్పటికీ తీరకుండా ఉండవలసిందే. ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నువ్వెంత మంచి అనిపించుకున్నా, నువ్వెంత సంపాదించుకున్నా, ఈ భూ ప్రపంచమంతా ఒక పక్కన పెట్టినా మన పాప విమోచన క్రయధనం అది తీరదు. కానీ ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎట్లా వచ్చాడంట, మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణ విమోచన చేసి మనల్ని ఎంత ప్రేమించాడో ఆయన చూపిస్తూ ఉంటే మనం ఎలా ఉండాలంట, మనమును ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆయన క్రియలతో ప్రేమించిన దేవుడు, ఆయన మాటతో ప్రేమించిన దేవుడు కాదు. ఆ ప్రేమను మనము వెలకట్టలేం, ఆ ప్రేమకు విలువ ఇవ్వలేం. అయితే మనము ఎలా ఉండాలి అనేది దేవుడు స్పష్టంగా చెప్పాడు. మనము ఆ ప్రేమను మన సహోదరుల పట్ల ఒకరిని ఒకరు ప్రేమించుడి అనే ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించుడి, రెండవదిగా మీ పొరుగు వారిని ప్రేమించుడి అని దేవుడు స్పష్టముగా మాట్లాడాడు. ఈ విషయంలో గనక మనం మాదిరి మిస్ అయిపోతే దేవుని యొక్క లైన్ లో మనం లేనట్టే. ఇవన్నీ బేసిక్స్ అండి. వీటిని గనక మనం ఎక్కడైనా మిస్ కొడుతూ ఉన్నాము అంటే ఎక్కడో చోట మనము దేవుని యొక్క మాదిరిలో నుంచి బయటకు వచ్చి మన సొంత చిత్తం చేస్తూ ఉన్నామేమో. మనం ఇంకా లోకము ఇగోలే మనం ఫాలో అవుతూ ఉన్నామేమో. దేవుడు ఎంత తగ్గించుకుని వచ్చాడో, ఎంత ప్రేమించాడో, ఎంత కృప చూపాడో మనందరికీ తెలిసినప్పుడు ఇంకా మనం ప్రేమించకుండా ఉండలేం. అందుకే దేవుని యొక్క సాక్ష్యం గురించి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రత్యక్షపరచబడెను. చాలు. అలాగే 5వ అధ్యాయం 9వ వచనం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడంట, ప్రపంచం మొత్తానికి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏంటయ్యా ఆ సాక్ష్యం అంటే, అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపి దేవుని ప్రేమ ఏమిటో ఆయన చెప్పేశాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన నిర్ణయించేశాడు. ఎంత క్రూరులమైనా, ఎంత మూఢులమైనా, ఎంత ఘోరులమైనా, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ గా, బేషరతుగా మనల్ని ప్రేమించేసి మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
ఈ మాదిరిని మీరు కలిగి ఉండండి. ఈ ప్రేమను మీరు చూపించండి. ఇంత ప్రేమ పొందుకున్న నీవు కొంత ప్రేమ పంచలేవా? ఇంత ప్రేమ నువ్వు వితౌట్ ఎనీ ఏది కూడా నీ యొక్క ఎఫర్ట్ లేకుండా పొందుకున్నప్పుడు ఎందుకు క్రీస్తు మాదిరిని మన జీవితాల్లో కొనసాగించలేకపోతూ ఉన్నాం? ఎందుకు అపవాది యొక్క ఆలోచనలకు బందీలైపోయి స్వార్థము, ఈర్ష్య, పగ, కక్షలతో ఎందుకు మనం ఇంకా క్రీస్తు మాదిరి మన జీవితాల్లో చూపించలేకపోతా ఉన్నాం? ఈరోజు దేవుడు మరలా ప్రశ్నిస్తా ఉన్నాడు. నీ యొక్క ప్రాణ విమోచన క్రయధనము గొప్పదా? ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళే వాటి యొక్క విలువ గొప్పదా? ఏది మన మాదిరి? ఏది మన మాదిరి? ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె ఆయన్ను పోలి నడుచుకొనుడి. ఆయన పోలి నడుచుకొనుట ద్వారా మన జీవితాల్లో నుంచి క్రీస్తు ప్రేమ మనం పొందుకున్న ప్రేమ కొంతమంది కొన్ని ఆత్మలను దేవునికి రక్షించడానికి, కొంతమందిని ఆదరించడానికి, కొంతమందిని బలపరచడానికి, కొంతమందిని దేవునిలో స్థిరముగా నింపడానికి నీ ప్రేమ, నా ప్రేమ ద్వారా అనేక మంది దేవుని చిత్తానికి దగ్గర అవుతూ ఉండడానికి కారణమవుతూ ఉంటే, ఎందుకు అపవాది ఆలోచనలతో మనం వాటిని పక్కన పెడుతూ ఉన్నాం? క్రీస్తు మాదిరి ఈ రోజు మనలో లేకపోవటానికి క్రీస్తు చూపించిన ప్రేమ మనం చూపించట్లేదు. అందుకే యోహాను పత్రిక 15వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అంటాడు. నేను ఒకసారి చదువుదాం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. దేవుడు నన్ను ప్రేమించిన ప్రకారము నేను నా పొరుగు వారిని ప్రేమించాలి. ఇది క్రీస్తు మాదిరి అండి. మనము దేవుని చిత్తం చేయాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఈ బేసిక్స్ మొట్టమొదటిగా మనము చూసాం. పరిశుద్ధులుగానే మనము జీవించాలి. రెండవదిగా దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకు చూపించాలి. ఆయన ఎంత ప్రేమించాడో ఆయన సాక్ష్యం ఎంత బలమైనదో చరిత్రలో ఉంది. ఆయన సాక్ష్యము కాదనడానికి ఏ ఒక్కనికి కూడా వీల్లేదు. ఎందుకంటే దేవుడు మన కొరకు చేసి ఉంచిన ప్రేమ కార్యము మనము ఆ విధముగా ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమించాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను మరచి మన సొంత ఆజ్ఞలు, మన సొంత ప్రొసీజర్స్ మనం ఫాలో అయితే బహుశా మనము దేవుని మాదిరిని చేయలేని వారం అవుతామేమో. మూడవదిగా మనం చూద్దాం క్రీస్తు మాదిరి. మూడవదిగా క్షమాపణ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చిట్ట చివరి మాట మనం చూస్తే 32వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ క్షమాపణ దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించాడంటే ఎంత క్షమించాడు అంటే దాని యొక్క వెల చెల్లించలేం. ఆ యొక్క ఎగ్జాంపుల్ మనము చూసాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. మనము చెల్లించలేని వెలను దేవుడు చెల్లించినప్పుడు మనం ఎలా ఉండాలంట? మనం పొందుకున్న ఆ ప్రతిఫలాన్ని వేరే వారికి మనము ఇవ్వాలి. దేవుడు మనల్ని క్షమించేశాడు. మనము క్షమించడానికి కూడా అర్హులం కాదు చెప్పాలి అంటే. ఏ ఒక్క నరుడు కూడా క్షమించడానికి అర్హుడు కాదు. ఎందుకంటే అంత ఘోర పాపులం మనం. అంత భ్రష్టత్వంలో, అంత దేవునికి దూరమైపోయి లోక ఆశలతో లేకుంటే మన సొంత ఆలోచనలతో భయంకరమైన స్థితిలో ఉన్న మన జీవితాలను దేవుడు మనల్ని క్షమించేశాడు. ఆ క్షమాపణ ఎంత గొప్పది అంటే అది పొందుకున్న మనకి అది అర్థమవుతూ ఉంది. కానీ మనము వేరే వారిని క్షమించలేకపోతే క్రీస్తు మాదిరి మన జీవితాల్లో లేదు. ఈరోజు మనం వేరే వారిని ఎవరినైనా క్షమించలేకపోతూ ఉన్నామా? క్రీస్తు మాదిరి లేదు. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రార్థించిన ప్రతిసారి మీ మనసులో ఎవరి మీద అయితే మీ కోపం ఉందో, మీ మనసులో ఎవరినైతే మీరు క్షమించలేకపోతూ ఉన్నారో వారిని క్షమించండి అని దేవుడు ఆయన యొక్క తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరలోక ప్రార్థనలో కూడా దేవుడు ప్రతిరోజు మనకు నేర్పించేది, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు మీ యొక్క అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు దేవా అని ప్రార్థన కూడా దేవుడు నేర్పాడు. అంటే ప్రార్థనలో బాధ్యత, ప్రార్థనలో దేవుని యొక్క ఆజ్ఞ, ప్రార్థనలో దేవుని యొక్క మాదిరి మన జీవితాల్లో ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడుతున్న దేవుడు. క్రీస్తు మాదిరి పరిశుద్ధులముగా ఉండటం మొట్టమొదటిగా, క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించటం మూడవదిగా, క్రీస్తు యొక్క మాదిరి అనగా క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారము ఇతరులు మనము క్షమించటం. నాలుగవదిగా మనము చూసి ప్రార్థనలోనికి వెళ్దాం. నాలుగవదిగా ఇక్కడ చూపుతూ ఉన్న మాట ఏమిటంటే విధేయత. తండ్రి చిత్తమునకు విధేయత. క్రీస్తు మాదిరిలో మనము నాలుగవ విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. తండ్రి చిత్తమునకు విధేయత. ఆయన ఎట్లా విధేయత చూపించాడు అంటే ఒకసారి మనము చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం ఒకసారి.
కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. చదవండి సిస్టర్. కక్షత కక్ష కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైను ఏమియూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండుడి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆయన యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైన ఇవన్నీ ఉన్నాయి. అట్లా మీరు ఎలా ఉండాలి అంటే ఏక మనస్కులుగా ఏక ప్రేమ కలిగి ఇతరులు మీకంటే యోగ్యులుగా ఎంచుకొనుచు ఇతరుల కార్యము చూడవలెను. అక్కడ మాట్లాడుతూ 5వ వచనంలో అంటూ ఉన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుండి. ఏంటి ఆయనకున్న మనస్సు అంటే ఆయన యొక్క విధేయతను అక్కడ తర్వాత వచనాల్లో భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క విధేయత ఎంత గొప్ప విధేయత అంటే ఆయన మొట్టమొదటిగా చూస్తే 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆ యొక్క భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడంట. ఎందుకు అంటే రెండవదిగా చెప్తూ ఉన్నాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొను. ఎందుకు ఆయన ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి వచ్చాడంట అంటే ఆ దేవుడు ఎందుకు ఆ యొక్క మహిమలో ఉన్న ఆ గొప్ప భాగ్యాన్ని ఎందుకు విడిచాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి ఈ సృష్టిలో మనల్ని ఈ సృష్టిలో ఉన్న మనుషులను ఆయన రక్షించడానికి ఆయన కూడా సృష్టములాగా వచ్చాడు ఈ లోకానికి. సృష్టికర్తే సృష్టమైపోయాడు అంటే సృష్టించబడిన వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? మనల్ని రక్షించటానికి. ఆయన ఆ లెవెల్ నుంచి, ఎక్కడి నుంచి, దేవుడి నుంచి మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టడమే కాదు, మనుషుల నుంచి దాసుని స్వరూపం ధరించుకుని తర్వాత ఏం చేశాడంటే తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే ఒక్కొక్క లెవెల్ మనం ఆలోచన చేస్తే మహిమలో నుంచి మనుషుడిగా రావటం, మనుషులలో మరలా మనకి క్వాలిఫికేషన్స్ కావాలి. ఇప్పుడు మనుషులముగా మనము లీడర్స్ గా లేకుంటే నాయకులుగా రాజులుగా ఎట్లా రాలేదు ఆయన. మనుషులలో మరలా దాసుడయ్యాడు, దాసుడు మరలా రిక్తుడయ్యాడు. ఆ రిక్తుడు ఏమయ్యాడు అంటే ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి 8వ వచనంలో మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత విధేయత చూపించాడు దేవుడు. సృష్టికర్త ఆ మహిమను విడిచి మనుషుడిగా వచ్చి దాసుడుగా రిక్తుడుగా సిలువ మరణం పొందినంతగా, అది కూడా సిలువ మరణం పొందినంతగా ఆయన అంత విధేయత మన ముందు ఆయన చూపించినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే సాతాను యొక్క ఈగోస్ ని మన జీవితాల్లో పెట్టుకుని మనం విధేయత చూపించకుండా దేవుని యొక్క ఆశీర్వాదానికి సాతాను దూరం చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తు మాదిరి మన జీవితాల్లో ఈ విధేయత లేకపోతే క్రీస్తు మాదిరి బహుశా ఉండదేమో. దేవుడు అందుకే అంటా ఉన్నాడు, తండ్రి చిత్తమును చేయటానికి విధేయత చూపించాడు. ఎంత తండ్రి చిత్తం చేశాడో తెలుసా యేసు ప్రభువారు. ఆయన ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము ప్రతిరోజు తండ్రి చిత్తం చేశాడు. అంటే తండ్రి ఏది ఆజ్ఞాపించాడో, ఏ విధముగా పరిచర్య లేకుంటే దేవునితో ఎలా అనుసంధానమై నడవాలో ప్రతిదీ కూడా ఆయన దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు వీరు ముగ్గురు వ్యక్తిత్వాలు ప్రత్యేకము కానీ ముగ్గురు దేవుడిగా ఉన్న ఒకే దేవుడు. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగా విధేయత చూపించాడు అంటే మహిమను విడిచాడు, దాసుడయ్యాడు, మనుషుడయ్యాడు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. చాలాసార్లు మనము కంఫర్టబుల్ ఉన్న విషయాల్లో మనం విధేయత చూపిస్తాం. మనకి ఏది కంఫర్ట్ ఉంటే దాన్ని విధేయతగా చూపిస్తాం. ఇప్పుడు అదే సందిగ్ధమైన పరిస్థితి యేసు ప్రభు వారికి కూడా వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే గెత్సేమనే తోటలో తండ్రి ఒక గిన్నెను పంపించి తాగమంటూ ఉన్నాడు. అది లోక పాపమంతటిని దేవుడు మరి ఆయన భరించాలి. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా నీ చిత్తమైతే
ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు. నా శరీరం బలహీనంగా ఉంది. అయ్యా, నేను నీ చిత్తం చేయాలని ఇష్టం ఉంది. దేవుని యొక్క ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఆ విధేయత. దేవా, నీ చిత్తం నేను చేస్తాను. తండ్రి, నీ చిత్తం నేను చేస్తాను. నీ సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు. ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. దేవుని యొక్క గురుతర బాధ్యత, ఆయన ఎంత విధేయత చూపిస్తూ ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ విధేయత మన జీవితాల్లో లేకపోతే మనం మిస్ అయిపోతాం ఆశీర్వాదము. ఉమ్. కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆ ప్రార్థన చూడండి. దేవా, తండ్రి, నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. అది భయంకరమైన శిలువ మరణం, భయంకరమైన పాపము. ఆ యొక్క ఆవేదనను తట్టుకోలేక యేసు ప్రభువారి యొక్క చెమట రక్తముగా మారిపోయిన ఆ పరిస్థితులు. అంటే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించవలసింది, దేవుని యొక్క చిత్తమును చేయటలో ఏ విధముగా కూడా వెనకంజ వేసే అవకాశం లేదు. ప్రాణాలు పోతున్న పరిస్థితులు ఏమైనా దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం అనే ప్రాముఖ్యాన్ని మనం ఆ మాదిరిని మనము చూసుకోవాలి. ఆ విధేయతను అనగా ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు ధరించుకునుడి. ఆ మనస్సు ఏమిటంటే ప్రతిరోజు దేవుని చిత్తం చేయటం, ప్రతిరోజు దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం నడవటం, దేవుని కొరకు జీవించటం. ఇది దేవుడు మన జీవితాల్లో కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు మాదిరి ఆ విధేయతను మనము మన జీవితాల్లో ప్రతిబింబించినప్పుడు దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ఎప్పుడు కూడా తండ్రి చిత్తమును చేయటానికి ప్రతిరోజు ఆయన చెప్తూ ఉన్నమాట, ఆయన చిత్తము చేయటే నా భోజనము, నా ఆహారమై ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ, మనిషి కుమారుడు ఆయన సేవ చేయడానికి రాలేదు గాని అనేకులకు సేవ చేయుటకు, అనేకులకు క్రయ విమోచన ధనముగా ఆయన అర్పించుకోవడానికి లోకానికి వచ్చాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత విధేయత చూపించాడంటే, కుమారుడైన దేవుడు మనందరి పాప ప్రాయశ్చిత్తం కోసం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత విధేయత ఆయన చూపించినప్పుడు ఆయన బిడ్డలముగా ఉన్న మనము ఎట్లా ఉండాలి? కక్షల చేత, లేకుంటే ఎవరినో మనము ఎందుకు మనము తగ్గించుకుని ఉండాలి? కొన్ని విషయాల్లో మనకి ఎప్పుడు కూడా అహంకారము, ఇగో మనకి అడ్డొచ్చి దేవుని యొక్క చిత్తం నుంచి పక్కకు తొలగించేస్తది. అపవాది కూడా వాడు గర్వించి, నేను గొప్ప కాదా, నేను చాలా గొప్ప కదా అని చెప్పి తన మనసులో అనుకున్న కారణాన్ని బట్టి వాడు గర్వించి పాతాళానికి పడిపోయాడు. ఈనాడు అనేక మందిని వాడు గర్వముతో, అహంకారముతో దేవుని యొక్క చిత్తం నుంచి పక్కకు తొలగించి ఆ అవిధేయతలోనికి నెట్టివేసి వాడు ఆనందిస్తూ ఉన్నాడు. కానీ ఒక మాట చెప్పమంటారా? విధేయతలో ఉన్న ఆశీర్వాదము, దేవునికి ఒబీడియంట్ గా నడిచిన వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదము అత్యంత ప్రశస్తమైనదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్రీస్తు ప్రభువారు ఎంత విధేయత చూపించారో అంత అధికారం ఆయనకి ఇవ్వబడింది. తర్వాత వచనాల్లో మనం చదువుదామా? మనం చదివినట్లయితే 9వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 26:9. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతన పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. దేవుడు ఇచ్చిన ఆధిక్యత అనగా కుమారుడైన దేవునికి ఇచ్చిన ఆధిక్యత దేన్ని బట్టి వచ్చింది అంటే విధేయతను బట్టి వచ్చింది. క్రీస్తు మాదిరి విధేయతను బట్టి ఆయనకు ఎందుచేత ఇంతగా ఆయన తగ్గించుకున్న కారణాన్ని బట్టి సృష్టముగా మారిన, లేకుంటే మనుషుడిగా మారిన పరిస్థితి, దాసుడుగా మారిన పరిస్థితి, రిక్తుడిగా మారిన పరిస్థితి, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్న పరిస్థితి, వేదనతో, రోదనతో ప్రార్థనలు, యాచనలు సమర్పించి అర్పించుకున్న పరిస్థితి, మనందరి పాపముల కొరకు అర్పించుకున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఇప్పుడు
యేసు ప్రభు వారిని పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రిందున్న వారిలో గాని ప్రతి వాని మోకాలు, ఈరోజు మనుషుడిగా పుట్టిన ప్రతి వాని మోకాలు ఎవరి ముందు వంగాలి? యేసు ప్రభు వారి ముందు వంగాలి. ఇది సత్యం. ఇది సత్యం. ఈ యొక్క ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన విధేయత చూపించిన కారణాన్ని బట్టి, తండ్రి చిత్తమునకు విధేయత చూపించిన కారణాన్ని బట్టి ఈ యొక్క ఆధిక్యత వచ్చింది. ఆ ఆధిక్యత ఎలాగో తెలుసా? ప్రతి వాని నాలుక, ప్రతి వాని మోకాలు ఆయన దగ్గర వంగాలి. ఆయన దేవుని మహిమార్థమై ప్రభు అని ఒప్పుకోవాలి, స్తుతించాలి. అంతగా దేవుడు హెచ్చించి సర్వాధికారము దేవుడు కుమారునికి ఇచ్చి ఉన్నాడు. ఈ విధేయత ఎలా వచ్చింది అంటే దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించినప్పుడు, ఈ యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించినప్పుడు, ప్రియమైన వారలారా, దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించినప్పుడు మనము పొందుకోబోయే ఆశీర్వాదము కూడా క్రీస్తులో మనకి పరలోకంలో దేవుడు ఇస్తాడు. ఇది మనం పొందుకోబోయే ఆధిక్యత. అయితే విధేయత చూపించకుండా సాతాను అడ్డు పెడుతున్న పరిస్థితుల్లో మనము తొలగిపోవటానికి వీల్లేదు. దేవుడు అంటాడు, ఆయన పరిచర్య ముగించినప్పుడు, చేయుటకు నీవిచ్చిన ప్రతి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను దేవా, నీ చిత్తము నేను చేశాను. ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడు తెలుసా? శిలువ మీద చివరిగా పలికిన మాట, దేవా సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? గాడ్స్ మిషన్ సమాప్తమైనది. యేసు ప్రభువారు అంత విధేయత చూపించి దేవుని యొక్క పనిని సంపూర్ణంగా ముగించి మన ముందు మాదిరిగా ఉన్నాడు. అయితే మనము విధేయత చూపించడంలో తప్పిపోతూ ఉన్నామా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు కాకుండా అపవిత్రమైన అపవాది యొక్క క్రియల యొక్క ఆలోచనలతో కొట్టుకొని పోతూ ఉన్నామా? మనము మాదిరిని మిస్ అయిపోతా ఉన్నామేమో, ఇరుకు మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోతా ఉన్నామేమో, విధేయత చూపించాల్సిన పరిస్థితుల్లో కంఫర్ట్ చూసుకుంటూ ఉన్నామేమో. తండ్రి చెప్తూ ఉన్నాడు, తండ్రి చిత్తం ఇది. ఈ యొక్క పరిస్థితి నీ యొక్క జీవితంలో, నా జీవితంలో దేవుడు అనుమతించి ఉన్నప్పుడు నాకు ఇది అవసరం లేదు, నాకు ఇది కంఫర్టబుల్ గా లేదు, నేను ఈ కష్టం భరించలేను, నేను దేవుని మాటకు విధేయత చూపిస్తే ఎంత లాస్ అయిపోతా ఉన్నానని నువ్వు అనుకుంటూ ఉంటే, దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆయన చిత్తమునకు విధేయత చూపించినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే అధికారము, ఆయన ఇచ్చే ఆ గొప్ప ఆ దేవుని నామం మహిమపరచబడే విధానము మనము చూస్తాం. క్రీస్తు మాదిరి మన జీవితంలో దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము క్రీస్తును పోలి నడవాలి కానీ లోకాన్ని పోలి నడవటానికి వీల్లేదు. క్రీస్తు యొక్క మనసు మనం కలిగి ఉండాలి కానీ లోకం యొక్క ఆలోచనలతో మనం కొట్టుకొని పోవద్దు. మన మన స్వంత చిత్తాలను మనము పక్కన పెట్టాలి. దేవుని యొక్క చిత్తానికి మనం తలయొగ్గాలి. మన స్వంత చిత్తము అపవాది చిత్తము చేసినంత కాలము దేవుని యొక్క చిత్తం మనం చేయలేం. ఇదే మాటను దేవుడు మరలా పరలోక ప్రార్థనలో నేర్పిస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. ఆయన చిత్తము ఆయన యొక్క బిడ్డల జీవితాల్లో నెరవేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. దాన్ని మనము తొలగించుకొని మన సొంత చిత్తమో, సాతాను చిత్తమో, ఇంకెవరి ఇష్టమో మనము చేస్తే మరి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి మనం ప్రత్యేకపరుచుకుని మనల్ని ఆయన బిడ్డలుగా పీల్చుకుని ఆయన చిత్తము చేయకుండా మనం ఈ లోకాన్ని ముగించేస్తే మనం ఏమవుతుంది? జీవితం అంతా బతుకుతాము, వ్యర్థముగా మన యొక్క జీవితం గడిచిపోతుంది. మన 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 యొక్క స్వంత చిత్తం కొరకే ఎక్కువ సమయం మనం గడుపుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని పక్కన పెడుతూ ఉన్నాం. విధేయత చూపించం. ఆయన మాదిరిలో మనము నడవం. దేవుడు ఈ విషయాలను బట్టి బాధపడుతూ ఉన్నాడేమో. ఈరోజు క్రీస్తును పోలి నడుచుకోవాలని, క్రీస్తు మన ముందు ఉన్నాడు, ఎవరో కాదు మన మాదిరి. దేవుడు మనల్ని చూపించాడు. పరిశుద్ధముగా మనల్ని ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రెండవదిగా, క్రీస్తు వలె మనము ప్రేమించటానికి, క్రీస్తు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ప్రేమించకుండా ఉండలేం. దేవుడు మనకి ఏది భారమైన ఆజ్ఞ ఇవ్వలేదు. ప్రేమించటం అనేది దేవుడు మనకు ఆయన ప్రేమై ఉన్నాడు, ఆ ప్రేమను మనకిచ్చాడు గనుక మనం ప్రేమించగలం. మూడవదిగా ఆలోచన చేస్తే, ఆయన క్షమించిన విధానం మనం ఆలోచన చేస్తే క్షమించకుండా ఉండలేం. అనవసరమైన వాటిని బట్టి మనం ఈరోజు ఎంతో మందిని క్షమించకుండా ఉండలేకపోతా ఉన్నాం. అది మన హృదయాల్లో ఆవేదన పెరుగుతా ఉంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తా ఉంది. దేవుని యొక్క గొప్ప లక్షణం, దైవ లక్షణం క్షమించటం. అది దేవుని బిడ్డలు మాత్రమే చేయగలరు. అది మన యొక్క ఆత్మీయ స్థితినే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారిని, అనేక మందిని దేవుని ప్రేమను పొందుకోవడానికి అది మాదిరిగా ఉంటుంది. నాలుగవదిగా, విధేయత చూపించటం. ఎంత విధేయత చూపించటం అంటే మన ముందు ఉన్నది కదా, సృష్టికర్తే
ఎంత రిక్తుడిగా, ఎంత తగ్గించుకుని, ఎంత విధేయత చూపించాడో మనము విధేయత చూపించకుండా, దేవుని మాటకు విధేయత చూపించకుండా, ఆయన చిత్తము చేయకుండా మనము ఉంటే మనం ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం? ఆ ఆశీర్వాదము ఎక్కడిది కాదు, పరలోకంలో మనం పొందుకోబోతా ఉన్నాం, నిత్యత్వంలో పొందుకోబోతా ఉన్నాం. దేవుడు ఎంతగా ఆయన దేవుని యొక్క చిత్తాన్ని చేశాడో మనము చూస్తా ఉన్నాం. క్రీస్తు బిడలముగా క్రీస్తును పోలి నడుచుకోవడానికే మనం దేవుడు ఎన్నుకున్నాడు. వేరే వేరే పద్ధతులను పోలి నడుచుకోవడానికి కాదు, లోకాన్ని పోలి నడుచుకోవడానికి కాదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనం ఆలోచన చేద్దాం. ఈ 4 మాటలను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఒకసారి ఆలోచన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవా, నీవు నాకు ఇచ్చిన ఈ జీవితంలో నీ మాదిరి నా జీవితంలో కనపడినట్లుగా సహాయం చేయండి. నేను పరిశుద్ధంగా జీవించాలి, నీ కొరకే జీవించాలి. నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు, నాకు మంచి మార్గాన్ని నువ్వు ఇచ్చావు. ఆ మార్గంలో నేను తొలగిపోకుండా నాకు సహాయం చేయి. నీలా ప్రేమించే హృదయం నాకు దయచేయి. నీలా క్షమించే హృదయం నాకు దయచేయి. నీలా విధేయత చూపించే హృదయాన్ని నాకు దయచేయి. నీ యొక్క బిడగా, నీ యొక్క సాక్షిగా ఈ లోకంలో నీ కొరకు నేను ధైర్యంగా జీవించగలిగినట్లుగా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. మనమందరము తల్ల వంచి దేవుని యొక్క సన్నిధిలో మరి విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకుంటూ మనము ప్రార్థన చేసుకుందాం.